శంషాబాద్ ఎయిర్పోర్టుకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపు మెయిల్స్ ప్రయాణికులు విమానయాన శాఖ సిబ్బందితో పాటు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంగా ఈ బాంబు బెదిరింపు ఘటనలు అధికమవుతున్నాయి. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణికులను ఐసోలేషన్కు తరలించడం, తనిఖీలు చేపట్టడం ఇలా చకచకా జరిగిపోతున్నాయి. గత నెలలో కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఇప్పుడు 2 రోజుల వ్యవధిలోనే 3 సార్లు బెదిరింపు మెయిల్ రావడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇలా వరుస పెట్టి వస్తున్న మెయిల్స్ కారణంగా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చే బాంబు బెదిరింపు మెయిళ్లపై అధికారులు చేపడుతున్న దర్యాప్తులలో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తిగత సమస్యను కాస్త భయాందోళనగా మార్చే ఉద్దేశాలు కొందరివైతే సమస్యను మరో వ్యక్తిపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బాయ్ ఫ్రెండ్ పెళ్లికి అంగీకరించలేదని ఓ టెకీ ఏకంగా అతడి మెయిల్స్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ఎయిర్పోర్టులు ఇంకా క్రీడా మైదానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ చేసింది. ఇంకా వ్యక్తిగత ద్వేషాలతోనూ ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇంకా ఎయిర్లైన్స్ ఉద్యోగులు తనతో సరిగా ప్రవర్తించలేదని ఒకరు, మతిస్థిమితం లేని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఓ మైనర్ బాలుడు ఇలా తమ వ్యక్తిగత ద్వేషాలను సంతృప్తిపరుచుకునేందుకు కూడా ఇలాంటి ఫేక్ మెయిల్స్ పంపుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే వీళ్లను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీళ్లంతా సాధారణ మెయిల్స్ ద్వారా కాకుండా వీటిని ప్రత్యేక యాప్ ద్వారా పంపిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి మెయిల్స్ విదేశాల నుంచి కూడా పంపుతున్నారు. వరుసగా వస్తున్న బ్రిట్స్ మెయిల్స్ ఇటీవల ఒకే ఐడీతో పలుమార్లు వచ్చిన సందర్భాలను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు ఇప్పటికే 4 కేసుల్లో 4 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇటీవల ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాన్ని మస్కట్ ఎయిర్పోర్టుకు దారి మళ్లించారు. అదే టైంలో లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి కూడా ఆగంతకులు బాంబు బెదిరింపు మెయిల్స్ పెట్టారు. ఇలా ఒకే టైంలో 2 విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లండన్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో సేఫ్గా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా ఐసోలేషన్కు పంపించి విమానంలో తనిఖీ చేపట్టారు. మరో కువైట్ విమానంలో కూడా అక్కడి అధికారులు తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాలకు ఇలాంటి బాంబు బెదిరింపులు కొత్త కాదు. ఈ మధ్యకాలంలో ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్ ఎక్కువైపోతున్నాయి. గత నెలలో 3 సార్లు దుండగులు మెయిల్స్ పెట్టారు. నవంబర్ 1వ తేదీన ఇండిగో విమానంలో పేలుడు పదార్థాలు ఉంచామని ఉదయం 5:30కు మెయిల్ వచ్చింది. దీంతో ఇండిగో 68 ఫ్లైట్ ని డైవర్ట్ చేశారు. అనంతరం విమానంలో తనిఖీలు చేసి అది ఫేక్ అని తేల్చారు. అక్కడికి 10 రోజులు వరుసగా ఇలాంటి మెయిల్స్ రావడంతో ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన విమానాలను దారి మళ్లించి వేరే ఎయిర్పోర్టులో ల్యాండ్ చేస్తూ తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. ఇక ఈ నెలలో 5 రోజుల్లోనే 3కు పైగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇలా తరచూ మెయిల్స్ రావటం, అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేయటం సర్వసాధారణంగా మారుతోంది. కానీ ఇలా ఫేక్ మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ ఫేక్ మెయిల్స్ పైన ఎయిర్పోర్టు సిబ్బంది, పోలీసులు తగు చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.